హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వైజాగ్. నేను వుడ్ కబోర్డ్స్ చేస్తూ ఉంటానండి. వుడ్ కబోర్డ్సే కాకుండా అల్యూమినియం కూడా చేస్తూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే మీకు ఇటువంటి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది. నాకు సపోర్ట్ చేయండి, మీకు మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇది పూజా మందిర్ అండి. తక్కువ ప్లేస్లో దీన్ని చేయమంటే చేయడం జరిగింది. ఈ చిన్నగా క్రాకరీ యూనిట్ చేయడం జరిగిందండి. అలాగే వుడ్ కబోర్డ్సే కాకుండా మేము అల్యూమినియం కబోర్డ్స్ కూడా చేయడం జరుగుతుందండి. ఇది టీవీ యూనిట్ అండి. త్రీ డ్రావర్స్ కలిపి ఇలా చేయడం జరిగింది. ఒక డోరు, 2 డ్రావర్స్ డ్యూయల్ కలర్లో చేయడం జరిగిందండి. అలాగే ఇది కిచెన్ తక్కువ చిన్న కిచెన్ ఏంటంటే ఇక్కడ చిన్న కిచెన్ అవడం వల్ల 3 బాస్కెట్లు రావడం జరిగిందండి. చిమ్నీ కూడా లోపలికి ఉండేలాగా ఇంక్లూడెడ్గా లోపల ఉంటుందండి. చిమ్నీ కూడా మనకు బయటకు కనిపించదు, డోర్ లోపలే ఉంటుంది. ఇవి కూడా సాఫ్ట్ క్లోజ్ వేయడం జరిగింది. ప్రతిదీ ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ పెట్టడం జరిగింది. ఇది నార్మల్ ఒక స్టోరేజ్ పెట్టుకుందాం సైడ్ ప్లేస్ చేయడం జరిగిందండి. కిచెన్లోనే ఒక గ్లాస్ టైప్లో చేయడం జరిగిందండి. ఇది పై కిచెన్లో కూడా మేము కస్టమర్ కిచెన్లో హైడ్రాలిక్స్ పెట్టమని చెప్పారండి. చెప్పడం వల్ల మేము పై సైడ్ అంతా కిచెన్ అంతా పైన అంతా హైడ్రాలిక్స్ పెట్టడం జరిగిందండి. పైన సేమ్ అటు సైడ్ కూడా అలాగే హైడ్రాలిక్స్ పెట్టడం జరిగింది. పైన చిమ్నీ పైన కొంచెం స్పేస్ ఉండడం వల్ల అదే హైడ్రాలిక్స్ పెట్టడం జరిగిందండి. దానికి ఇది ఇది ఒక బాల్కనీ అండి. బాల్కనీలో ఒక ప్లేస్ ఉంటే దాన్ని కబోర్డ్ కింద చేయడం జరిగిందండి. ఇక ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కబోర్డ్ అండి. 3 స్లైడింగ్ వచ్చింది. కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల 3 స్లైడింగ్ పెట్టడం జరిగింది. దాని లోపల కూడా 2 లాకర్లు పెట్టడం జరిగిందండి. దాని లాకర్లు కూడా నేను తర్వాత వీడియోలో నేను పెడతాను తీసి. సేమ్ ఇలాగే అల్యూమినియం కూడా చేయడం జరుగుతుందండి. ఎవరైనా ఉంటే చెప్పచ్చు. పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి చెప్తే మేము మీకు కాంటాక్ట్ అవుతాము. అలాగే ఇక్కడ ఈ ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ లేకపోవడం వల్ల, డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకునే ప్లేస్ లేకపోవడం వల్ల స్లైడింగ్ కబోర్డ్ వారికే చిన్న డ్రెస్సింగ్ టేబుల్ చేయడం జరిగిందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్